కూరగాయల కోసం వెళ్లిన ఇద్దరు మహిళలు అత్యంత దారుణ హత్యకు గురయ్యారు. నెల్లూరు రూరల్ మండలంలోని దొంతాలి అడవిలో వారిని ముందుగానే హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా కాల్చేసిన దారుణ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ బురాన్పూర్ పవన్ కాలనీకి చెందిన 67 ఏళ్ల మేకల విజయలక్ష్మి, 70 ఏళ్ల గంగవరపు రాజేశ్వరీలు కూరగాయల కోసమని సోమవారం సాయంత్రం బురాన్పూర్ పవన్ కాలనీలో కప్పిరి గిరి దుకాణానికి వెళ్లారు. వారు ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆ సాయంత్రం 7 గంటల నుంచి అన్ని చోట్ల గాలించి విచారించారు. గిరి దుకాణం కూడా మూసివేసి ఉంది. వారు అదృశ్యమయ్యారని, ఏదో జరిగి ఉంటుందన్న సందేహంతో ఆ మహిళల కుటుంబ సభ్యులు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటాచలం పోలీసులు దర్యాప్తులో భాగంగా గిరికి చెందిన కూరగాయల దుకాణం తాళాలు పగలగొట్టి చూడగా అక్కడ రక్తం మరకలు, చెప్పులు, ఇతర ఆనవాళ్లు కనిపించడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. వారు అన్ని చోట్ల గాలించగా గిరికి చెందిన ఆటో ముత్తుకూరు మండలం మల్లూరు వద్ద వదిలేసి ఉండడం, అందులో పరిశీలించగా రక్తం మరకలు ఉండడం అనేక సందేహాలకు తావిచ్చింది. విజయలక్ష్మి, రాజేశ్వరి కూరగాయల దుకాణానికి వెళ్లినప్పుడు వారి ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా ఎక్కువగా ఉండడం, ఆ రోజు సాయంత్రం తర్వాత కప్పిరి గిరి తన దుకాణాన్ని మూసివేయడం, అతడు కూడా కనిపించకుండా పోవడం, దుకాణంలో రక్తపు మరకలు కనిపించడం, అతడి ఆటోలో రక్తం ఉండడంతో పోలీసులు గిరిపై అనుమానంతో అతడే హత్యగాని ఇంకేదైనా చేసి ఉంటాడన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా ఆ మహిళలను ప్రాణాలతో రక్షించడమా లేక చంపేసి ఉంటే ఆ మృతదేహాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. చివరకు 3వ రోజు బుధవారం ఆ ఇద్దరి మృతదేహాలు దొంతాలి అడవుల్లో ఉన్నట్లు వచ్చిన సమాచారంతో రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి ఆదేశాలతో వెంకటాచలం పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా వారిద్దరి డెడ్ బాడీలను గుర్తించారు. వారిని డీజిల్తో కాల్చేయడంతో వారి మృతదేహాలు కూడా సగం సగం కాలి ఉన్నాయి. అంటే హంతకుడు వారిని ముందుగానే దారుణంగా హత్య చేసి ఆ తర్వాత ఆటోలో తీసుకొచ్చి దొంతాలి అడవుల్లో కాల్చేసినట్లు అర్థమవుతోంది. అయితే ఈ హత్యలు గిరి చేశాడా, నగల కోసం ఇంకెవరైనా చేశారా? ఒకవేళ గిరి చేసి ఉంటే అతడికి ఇంకెవరైనా సహకరించారా? వారెవరు? కేవలం నగల కోసమేనా? ఇందులో ఇంకేమైనా వ్యక్తిగత కక్షలు, ఇతర కోణాలు ఏవైనా ఉన్నాయా అని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ఆ ఇద్దరు మహిళల అదృశ్యం, ఆ తర్వాత హత్య, దుర్మార్గంగా కాల్చేయడం వంటి విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.